హలో అండి. ఈరోజు నేను మీకు పూసల దండలు చూపిస్తున్నాను. ఈ పూసల దండలన్నీ నేను మా పిల్లలకి వేస్తానండి. ఇది వచ్చేసి నాదండి, నేను ఆన్లైన్లో తీసుకున్నాను. దశావతారం దండ. వీటి గురించి ఒక్కోటి ఎంత కాస్ట్ పడింది చెప్తాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి నల్ల పూసల దండ అండి, సీజెడ్స్. బాగుంది. ఇది హైదరాబాద్ నుంచి నాకు వేరే వాళ్ళు తెచ్చారండి. వీటికి మ్యాచింగ్ వచ్చేసి నేను ఇంట్లో ఉన్న బ్లాక్ బీడ్స్ బుట్టలు వాడతాను. బాగుంటుంది ఈ రెండు కాంబినేషను. నెక్స్ట్ ఈ దండ వచ్చేసి దశావతారం దండ అండి. దీనికి స్టోన్స్ అలా చూడండి, గ్రీన్, మెరూన్ అండ్ వైట్ వచ్చాయి. కింద మనకి ముత్యాల పూసలు కూడా వచ్చాయండి. దశావతారం దండ చూడండి ఎంత బాగుందో. ఇది 2100 పడిందండి నాకు ఆన్లైన్లో. వీటికి కమ్మలు ఇలా వచ్చాయన్నమాట. కృష్ణుడి బొమ్మ అండి, అది ఇలా వచ్చాయి. చాలా బాగుంటుంది. ఈ దండకు వచ్చేసి అడ్జస్టబుల్ థ్రెడ్ వేసుకున్నానండి నేను. వాళ్ళు హుక్ ఇచ్చారనమాట. హుక్ కన్నా ఈ దండ అయితే ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఫైనల్గా ఒకసారి చూసేయండి. ఫంక్షన్స్ అన్నిటికీ గ్రాండ్ లుక్ ఇస్తుందండి ఈ దండ. చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ నేను బ్లాక్ బీడ్స్ దండ చూపిస్తాను. దీనికి పెండెంట్ ఇలా వచ్చిందండి. కింద చిన్న కాసులాగా లక్ష్మీదేవి బొమ్మ ఇచ్చారు. ఇది పైన వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ మధ్యలో స్టోన్ ఇచ్చారు. చుట్టూరు వైట్ కలర్ సీజెడ్స్ ఇచ్చారు. ఇంకా బ్లాక్ బీడ్స్ ఇలా ప్లెయిన్ వస్తుందండి. చాలా బాగుంది అండి ఇది. దీని కాస్ట్ నాకైతే తెలియదండి, నాకు వేరే వాళ్ళు తెచ్చారు. ఇందాక చూపించాను కదా, వీటికి ఈ బ్లాక్ వాటికి ఈ ఇయర్ టాప్స్ వాడతాను, బ్లాక్ బుట్టలు. ఇవి నేను తిరుపతిలో తీసుకున్నానండి. 150 రూపీస్ పడ్డాయి నాకు. నెక్స్ట్ ఈ దశావతారం దండకు వచ్చేసి ఈ బ్యాంగిల్స్ వాడతానండి నేను. ఈ బ్యాంగిల్స్ వాడతాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి. నేను 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఈ బ్యాంగిల్స్. కలర్ అనేవే పోలేదండి. ఇవి కూడా 2000 పైన పడ్డాయండి ఈ బ్యాంగిల్స్. నెల్లూరులోనే ఇవి కూడా. సో ఇంతవరకు నేను వాడతాను ఇవి. ఇది కూడా అప్పుడప్పుడు నేనే వాడుతుంటాను అండి. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను. నాకు 400 పడుతుంది. ఇది కూడా కలర్ ఏం చేంజ్ అవ్వలేదండి. క్వాలిటీ చాలా బాగుంది. ఈ క్వాలిటీ ఇలా ఉంటుంది. ఇది నెల్లూరు సిఎంఆర్లో తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాదేను. ఇది నెమలి అండి, నెమలి టైప్ వస్తుంది. ఇది బెంగళూరులో తెచ్చారండి వేరే వాళ్ళు. నాకు వీటి కాస్ట్ తెలీదు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. కలరే చేంజ్ అవ్వలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. ఇవి వరకు నావండి. ఇంక నెక్స్ట్ నేను పిల్లలకి వాడేవి చూపిస్తాను. ఈ రకరకాల పూసల దండలు నేను మా పిల్లలకి వేస్తానండి. చూడండి, ఇది గ్రీన్ కలరు అండ్ గోల్డ్ ఇచ్చారు కాంబినేషను. పెండెంట్ ఇలా వచ్చింది గ్రీను. ఇది ఆగ్రాలో తీసుకున్న దండండి. ఇది మా మదర్ టూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఈ రెండు, ఒకటి చిన్న పాపకి ఒకటి పెద్ద పాపకి అని, రెండు సేమ్ అండి. రెండు సేము. ఆగ్రా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఈ దండలు. ఇది ఒక్కోటి 50 రూపీస్ పడిందంట. సో వీటికి నేను వాళ్ళకి హ్యాండ్కి వచ్చేసి ఈ దండలు వేసినప్పుడు ఇవి వేస్తానండి. నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అండి. ఇవి కూడా ఆగ్రాలోనే తీసుకున్నారు. ఒక దండ వచ్చి 40 రూపీస్ అంట. ఇది 40 రూపీస్ పడిందండి ఈ దండ. సేమ్ ఇదిగోండి, ఇది 40 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ పూసలు వచ్చేసి ఇది కూడా మా పాప వాళ్ళకి వేరే వాళ్ళు తీసుకొచ్చారండి, వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు. నెక్స్ట్ ఇవి రెండు ముత్యాలండి. ఒకటి కొంచెం లావు ముత్యము, ఒకటి సన్న ముత్యము. ఇవి రెండు కూడా నేను ఎక్కువ పిల్లలకి వేస్తుంటాను. నెక్స్ట్ ఇది వేరే వాళ్ళు షిరిడీలో తీసుకొచ్చారండి. ఇది గ్రీన్ కలర్ అండి. ఇది ఓల్డ్ మోడల్ అండి. కొంచెం గ్రీన్ కలర్ బీడ్స్ దండ బాగుంటుంది వేస్తే. నెక్స్ట్ ఈ పూసలు, ఇది ఒక్కోటి 20 రూపీస్ పడింది.
ఇది కాశీ నుంచి తెచ్చారండి మా పిల్లలకి. ఇవి కూడా కాశీ నుంచే. ఇవన్నీ ఒక్కోటి, ఈ చిన్న చిన్న పూసలవన్నీ ఒక్కోటి వచ్చేసి 20 రూపీస్ పడింది ఈచ్ వన్. నెక్స్ట్ వీటికి కొన్నిటికి ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. ఇది ఒకటి ఎక్కడో మా పాప పడేసినట్టుంది, కనపడలేదు. ఇది చూడండి, ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. బ్లూ కలర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి లైట్ కలర్ ఇచ్చారండి. చూడండి, ఇలా వచ్చింది క్రిస్టల్ టైప్లో, బాగుందండి. నెక్స్ట్ ఇవి పింక్ కలర్ బీడ్స్ అండి. నేను విడిగా తీసుకున్నాను, ఇవి ఇంకా చుట్టి లేదు. ఇది ఈచ్ వన్ వచ్చేసి 200 రూపీస్ పడిందండి బయట. నెక్స్ట్ ఇవి కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. ఇది ఒక్కోటి వచ్చేసి 25 రూపీస్ పడిందంట. సో ఇవన్నీ నేను పిల్లలకి వాడేవి. ఇవన్నీ నేను ఈ మధ్యకాలంలో వాడేవండి, ఇంకా పాతవి ఎందుకులే అని చూపించట్లేదు. ఇదండి ఈరోజు వీడియో. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.